నమస్తే గురు. తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు. ఈరోజు వీడియో దేనికోసమో, ఎస్, హెచ్టిటిపి మెథడ్స్ గురించి అనమాట. నాకు లిటరల్గా 100+ డిఎమ్స్ అయితే వచ్చాయి. అన్న ఏపీఐ గురించి వీడియో చేయన్నా అండ్ హెచ్టిటిపి మెథడ్స్ గురించి కూడా వీడియో చేయమని. మనం ఆల్రెడీ ఏపీఐ అంటే ఏంటో పిచ్చ క్లియర్ అయిపోయేలాగా విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో, రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్తో మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాము. సో ఇప్పుడు మనం హెచ్టిటిపి మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేశారంటే ఒక మినీ ప్రాజెక్ట్ కూడా నేను చేయిస్తాను, ఒక్కొక్క మెథడ్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో అని చెప్పేసి. చాలా మంది అయితే వీటి కోసం బట్టి అయితే కొట్టేస్తారు, డెఫినేషన్స్ అయితే బట్టి కొట్టేస్తారు. సో మీరు ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసారంటే మాత్రం మీరు నా కోసం పెట్టిన ప్రతి సెకండ్ కూడా వర్త్ అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను. పచ్చిగా చెప్పాలంటే నేను ఈ వీడియో చేసే ముందు ఎవరెవరు ఈ వీడియోని ఎలా చేశారని చెప్పేసి ఒకసారి రెఫర్ చేస్తే ప్రతి ఒక్కరు దీనికోసం డెఫినేషన్స్ చెప్పారు, కానీ అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో ఎవరు చెప్పలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు రియల్ టైంలో ఒక హెచ్టిటిపి మెథడ్ అనేది ఎలా బ్యాక్ ఎండ్ లో వర్క్ అవుతుందో పిచ్చ క్లియర్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లైట్ తీసుకోవడానికి ఇదే మల్లాటప్ప కాన్సెప్ట్ ఏం కాదు. నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలన్నా, నువ్వు ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలన్నా, లేకపోతే నువ్వు అసలు ఐటీ సెక్టర్ లో పని చేయాలన్నా కూడా నీకు వీటి మీద ఒక నాలెడ్జ్ అంటూ ఉండాలి. సో ఈ వీడియో లైట్ అయితే తీసుకోకు, పిచ్చ క్లియర్ అయిపోయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. నువ్వు జస్ట్ ఈ వీడియో చూస్తూ ఉండు, నేను చెప్తూ ఉంటాను, పిచ్చ క్లియర్ అయిపోతుంది నీకు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి దోలు తిరిపోయే వీడియోలు మీ ముందు తీసుకురావడానికి. సరే, ఇదంతా పక్కన పెట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరం కలిసి బాగుపడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న సజెషన్ ఏంటంటే, ఈ హెచ్టిటిపి మెథడ్స్ అన్ని నీకు పిచ్చ క్లియర్ అయిపోవాలి అంటే దీనికి ముందు నీకు ఒక ఏపీఐ కాన్సెప్ట్ గురించి నీకు తెలియాలి. ఏపీఐ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తాం, ఇదంతా నీకు తెలిసిందంటే మాత్రం ఈ హెచ్టిటిపి మెథడ్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి నీకు. సో ముందు వెళ్ళి ఆ ఏపీఐ వీడియోని చూడండి. తెలుగులో చెప్పాను, పిచ్చ క్లియర్ అయిపోయేలా చెప్పాను. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాను అంటే నాకు లిటరల్ గా ఆ వీడియో చూసిన వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు ఆ వీడియో ఎలా ఉందని చెప్పేసి. సో నా బెస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసారంటే దోల్ తీరిపోతుంది మీకు. ఈ బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంతా చాలా ఈజీ అయిపోతుంది మీకు. ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్ ను కూడా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపించాను, విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాను నేను. సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఒకసారి బ్రీఫ్ గా స్క్రాచ్ నుండి మనం మాట్లాడదాం. నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ ఓపెన్ చేసి అందులో ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసావు అంటే ఏమవుతుంది అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసావు అనుకో, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, అక్కడికి వెళ్ళి మై కార్ట్స్ అని కొట్టావనుకో, నీ కార్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అవి? పోనీ అక్కడికి వెళ్ళి విష్ లిస్ట్ కొట్టావనుకో, నీ విష్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు ఏదైనా ఒక బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ నీ కార్డ్స్ రావడం, అక్కడ విష్ లిస్ట్ ఐటమ్స్ అన్ని రావడం, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించుంటే నీకు అర్థమవుతుంది ఈ ఏపీఐ కాల్స్ అంటే ఏంటి, హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటి, అసలు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి నీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ కామర్స్ వెబ్సైట్ అనుకో. ఆ కామర్స్ వెబ్సైట్ లో ఇక్కడ ఒక కార్ట్ ఉంది, కార్ట్ అనే ఆప్షన్ ఉంది, లేకపోతే ఇక్కడ విష్ లిస్ట్ అనే ఆప్షన్ ఏదో ఉంది. ఇక్కడ నువ్వు ఈ కార్ట్ క్లిక్ చేసినా లేకపోతే ఈ విష్ లిస్ట్ క్లిక్ చేసినా కూడా అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఫ్రంట్ ఎండ్. నీకు ఆ వెబ్సైట్ లో నీకు కనపడేదంతా ఏంటి? ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకేనా? నువ్వు ఆ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్ కానీ బ్యాక్ ఎండ్ సర్వర్ కానీ ఒక కాల్ వెళ్తుంది అనమాట. ఆ ఏం కాల్ వెళ్తుంది అంటే ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది. ఏమని వెళ్తుంది? అరే బాబు, పలానా యూజర్ యొక్క కార్ట్ ఐటమ్స్ అన్ని నాకు కావాలరా అంటే ఒక కాల్ వెళ్తుంది అనమాట. ఆ కాల్ ఏముంటుంది అంటే పలానా యూజర్ యొక్క నాకు ఐటమ్స్ అన్ని కావాలి అని చెప్పేసి ఒక కాల్ పంపిస్తే ఆ బ్యాక్ ఎండ్ ఆ రిక్వెస్ట్ ని తీసుకొని, ఓహో పలానా యూజర్ కి ఐటమ్స్ ఉన్నవన్నీ నేను పంపాలా అని చెప్పేసి బ్యాక్ ఎండ్ అర్థం చేసుకొని ఆ పలానా యూజర్ యొక్క ఐటమ్స్ అన్ని పంపిస్తుంది అనమాట రెస్పాన్స్ లాగా. ఒకసారి ఈ ఎంటైర్ ఫ్లోని ఒకసారి బ్రీఫ్ గా ఒకసారి అలా పైపైన చూసేసుకున్నామంటే ఇంకా ఈ కాన్సెప్ట్ పిచ్చ క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఏమన్నాను? ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ నుండి ఏం వెళ్తుంది? ఏపీఐ కాల్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఈ బ్యాక్ ఎండ్ ఎవరు? మన బ్యాక్ ఎండ్లో ఉన్న కోడ్ మనం రాస్తామా, కోడింగ్ అంటామా. ఆ కోడింగ్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్ ఎండ్లో ఉంటుంది అనమాట. మన కోడ్ అంతా ఇందులో ఉంటుంది. ఇది ఎవరితో కనెక్ట్ అవుతుంది అంటే డేటాబేస్ తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఏంటి? డీబీ అంటే డేటాబేస్ అనమాట. అంటే ఇప్పుడు ఒక యూజర్ డీటెయిల్స్ అన్ని ఇది పంపాలి, బ్యాక్ ఎండ్ పంపాలి అంటే ఈ బ్యాక్ ఎండ్ యూజర్ డీటెయిల్స్ ఎక్కడ నుండి వస్తాయి? ఆ యూజర్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసి ఉండాలి కదా. ఆ స్టోర్ చేసే ప్లేసే డేటాబేస్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్లో లాగిన్ అయ్యావు అంటే నీ డీటెయిల్స్ అన్ని ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఆ యూజర్ మళ్ళీ ఆ డేటాని కావాలి అనుకుంటాడో ఆ బ్యాక్ ఎండ్ ఆ డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఆ యూజర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి రెస్పాన్స్లో పంపిస్తుంది అనమాట. సో ఏంటి? ఫ్రంట్ ఎండ్ నుండి ఒక ఏపీఐ కాల్ వెళ్తే అది బ్యాక్ ఎండ్ రిసీవ్ చేసుకొని డేటాబేస్తో కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుండి డేటా తెచ్చుకొని అది ఫ్రంట్ ఎండ్ వాడికి రెస్పాన్స్లో పంపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్ ఫ్లో. సో ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆ లాస్ట్ వీడియో చూడండి. ఏపీఐ గురించి చూస్తేనే ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది చూసిన తర్వాత ఇది చూడండి. సో ఇందాక నేను చెప్పాను కదా ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి ఒక ఏపీఐ కాల్ వెళ్తుందని. ఆ ఏపీఐ కాల్ ఎలా వెళ్తుంది అంటే ఈ హెచ్టిటిపి మెథడ్స్ యూస్ చేసుకొని వెళ్తుంది అనమాట.
హెచ్టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ టు సెండ్ ఆర్ రిసీవ్ రిక్వెస్ట్ అనమాట. అంటే మనం రిక్వెస్ట్లు పంపిస్తాం, రెస్పాన్స్ తెచ్చుకుంటాం కదా, దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి అంటే హెచ్టిటిపి మెథడ్స్ అనమాట. సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి డెఫినేషన్స్ మాట్లాడుకుందాం, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం, లాస్ట్లో ఒక మినీ ప్రాజెక్ట్ చేసేద్దాం. సో మీకు ఇంకా హ్యాండ్స్ ఆన్ వచ్చేసినట్టే, ఈ ఒక్క వీడియోతో మీకు ఇంకా హ్యాండ్స్ ఆన్ వచ్చేసినట్టే. అసలు ఈ ఏపీఐ అండ్ ఈ హెచ్టిటిపి మెథడ్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతే మాత్రం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. అసలు ఈ హెచ్టిటిపిని ఒక లాంగ్వేజ్ అనుకోండి, లైక్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇలా ఒక లాంగ్వేజ్ అనుకోండి. ఈ ఏపీఐ అన్నది ఏంటంటే కన్వర్సేషన్ హ్యాపెనింగ్ యూజింగ్ దట్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఈ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నామా, అలాగా ఈ హెచ్టిటిపి మెథడ్స్ యూస్ చేసుకొని అక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ కమ్యూనికేషన్ జరుగుతుంది కదా. సో ఇదనమాట ఈ హెచ్టిటిపి మెథడ్స్ యూస్ చేసుకొని ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఏంటి, బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి. అంటే ఎలా రిక్వెస్ట్ పంపాలి, ఎలా రెస్పాన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అర్థమవుతుంది కదా. ఈ ఏపీఐ అంటే ఏంటి, ఈ హెచ్టిటిపి మెథడ్ అంటే ఏంటని. ఇప్పుడు హెచ్టిటిపి మెథడ్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒక 4 ఉంటాయి అనమాట. ఇంకా చాలానే ఉంటాయి, బట్ మెయిన్ గా మనం యూస్ చేసేది 4 అనమాట. అదేంటి అంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 గురించి మనం ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఇంతకు నేనేం చెప్పాను, హెచ్టిటిపి మెథడ్స్ అనేవి కమ్యూనికేషన్ కోసం, కన్వర్సేషన్ కోసం యూస్ చేస్తామని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు జనరల్ గా కమ్యూనికేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడుతావు, నువ్వు నీ పేరెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకలా మాట్లాడుతావు, ఒక బిజినెస్ డీల్ మాట్లాడుతున్నప్పుడు ఒకలా మాట్లాడుతావు, నువ్వు నీ ఫ్యాకల్టీతో, ప్రిన్సిపల్ తో, లెక్చరర్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకలా మాట్లాడుతావు, నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకలా మాట్లాడుతావు. అంటే అన్నిట్లో సేమే కన్వర్సేషన్ చేస్తున్నావు, బట్ సిచ్యువేషన్ బట్టి, సినారియోని బట్టి నువ్వు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా కన్వర్సేషన్ జరగాలి అన్నది నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు కదా. అలాగే ఈ హెచ్టిటిపి మెథడ్స్ యూస్ చేసుకొని కూడా బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్ ఎలాంటి కమ్యూనికేషన్ జరగాలో కూడా మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, ఎందుకు యూస్ చేస్తామని చెప్పేసి. మొత్తానికి జరిగేది కన్వర్సేషనే, బట్ ఎలాంటి కన్వర్సేషన్ జరగాలో నువ్వు డిసైడ్ చేయాలి అంటే ఈ హెచ్టిటిపి మెథడ్స్ గురించి తెలియాలన్నమాట. ఇప్పుడు హెచ్టిటిపి మెథడ్స్ మెయిన్ గా 4 అని చెప్పాను. ఆ 4 గురించి బ్రీఫ్ గా మాట్లాడేద్దాం. నేను తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దానికి ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా నేను చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ బ్రీఫ్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఏం చెప్పాను, హెచ్టిటిపి మెథడ్స్. ఓకేనా. మెయిన్గా ఏం చెప్పాను, 4 అని చెప్పాను. ఒకటేంటి గెట్, రెండేంటి పోస్ట్, మూడేంటి పుట్, 4 ఏంటి డిలీట్. ఓకేనా, భయపడకండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. మెహూనా. ఫస్ట్ ఏంటంటే గెట్ అనమాట. ఈ గెట్ రిక్వెస్ట్ని ఎప్పుడు పంపిస్తాము అంటే నీకు బ్యాక్ ఎండ్ నుండి, అంటే డేటాబేస్ నుండి కానీ బ్యాక్ ఎండ్ నుండి నీకు ఏదైనా డేటా కావాలి అన్నప్పుడు ఈ గెట్ రిక్వెస్ట్ని పంపిస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవచ్చు, ఇప్పుడు నువ్వు లింక్డ్ఇన్ యాపే తీసుకో, లింక్డ్ఇన్ ఓపెన్ చేయి, అక్కడికి వెళ్ళి జాబ్ సర్చ్ బార్లోకి వెళ్ళి జావా అని కొట్టు, ఫ్రెషర్ అని కొట్టు, అప్పుడు నీకు ఎలాంటి డేటా వస్తుంది, జావాకి అందులోనూ ఫ్రెషర్స్ కున్న ఓపెనింగ్స్ అన్నీ నీకు వస్తుంది. నీకు వస్తున్నాయి అంటే నువ్వు రిక్వెస్ట్ పంపిస్తున్నావు, నాకు ఇది కావాలి అని. ఇది కావాలి అని పంపిస్తున్నావు కాబట్టి ఆ బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ నీకు అది ఇస్తుంది. నీకు కావాలి అంటున్నావు కాబట్టి గెట్ అంటున్నావు. అప్పుడు ఏం చేస్తున్నావు, గెట్ రిక్వెస్ట్ పంపిస్తున్నావు. క్లియరా, క్లియరా. ఎగ్జాంపుల్స్ వస్తాయి ముందు. జస్ట్ కాన్సెప్ట్ చూడండి. నీకు కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే ఈ కామర్స్ వెబ్సైట్ గురించి చెప్పాను నేను. నువ్వు మై కార్డ్స్ క్లిక్ చేస్తున్నావు, పోనీ విష్ లిస్ట్ క్లిక్ చేస్తున్నావు. అంటే ఏంటి, విష్ లిస్ట్ క్లిక్ చేసావు అంటే పలానా దినేష్ కార్తిక్ ఒక యూజర్ యొక్క విష్ లిస్ట్ కావాలి అని చెప్పి నువ్వు బ్యాక్ ఎండ్కి కాల్ పంపిస్తున్నావు. ఆ బ్యాక్ ఎండ్ ఆ కాల్ని తీసుకొని, ఓహో దినేష్ కార్తిక్కి ఇప్పుడు నేను విష్ లిస్ట్ ఐటమ్స్ అన్ని పంపాలా అని చెప్పి డేటాబేస్ నుండి తెచ్చుకొని నీకు రెస్పాన్స్ ఇస్తుంది. నీకు ఇస్తుంది కదా, సో అక్కడేంటి గెట్ కాల్ పంపిస్తున్నావు. ఏమని, నాకు నా యూజర్ లిస్ట్ అంతా, నా విష్ లిస్ట్ అంతా కావాలి అని. ఓకేనా, క్లియరా. అంతెందుకు, జొమాటో కానీ లేకపోతే స్విగ్గీ కానీ ఓపెన్ చేసి బిర్యానీ అని సెర్చ్ చేసావు అనుకో, ఏ రెస్టారెంట్స్లో బిర్యానీ ఉందో నీకు అన్నీ వచ్చేస్తుందా. అంటే నీకు ఏది కావాలో నువ్వు అది సెర్చ్ చేస్తే నీకు కావాల్సింది నీకు వస్తుంది కదా, గెట్ రిక్వెస్ట్. ఓకేనా, ఇది క్లియర్. ఇది క్లియర్ అయిపోయింది. ఓకేనా. పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇది బాగుందండి. ఫస్ట్ గెట్ అంటే ఏం చెప్పాను, నాకు ఇది కావాలి అని చెప్పేసి అంటున్నాను. నాకు ఇది కావాలి అంటున్నాను అంటే ఏంటి అర్థం, ఆల్రెడీ అక్కడ ఉందనే కదా అర్థం. ఇప్పుడు దినేష్ కార్తిక్ ఒక విష్ లిస్ట్ కావాలి అంటే దినేష్ కార్తిక్ ఆల్రెడీ విష్ లిస్ట్ చేసుకొని ఉంటాడు, ఆ చేసుకున్న ఐటమ్స్ కావాలి అని కదా. అంటే ఆల్రెడీ ముందు అక్కడ దినేష్ కార్తిక్ ఒక విష్ లిస్ట్ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి కాబట్టి నేను గెట్ తెచ్చుకున్నా. ఈ పోస్ట్ గురించి చూడండి. ఈ పోస్ట్ కాల్ ఎప్పుడు పంపిస్తాము అంటే ఫస్ట్ టైం వెళ్ళి డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యావు అనుకుందాం. లాగిన్ అవ్వగానే నీ పేరు ఇస్తావు, అంటే ఫస్ట్ నేమ్ ఇస్తావు, లాస్ట్ నేమ్ ఇస్తావు, నీ మెయిల్ ఇస్తావు, నీ పాస్వర్డ్ ఇస్తావు, లేకపోతే నీ అడ్రస్ ఇస్తావు, నీ ఫోన్ నెంబర్ ఇస్తావు, వాట్సాప్ మెయిల్ ఇస్తావు, కాంటాక్ట్ మెయిల్ ఇస్తావు, నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తావు వెబ్సైట్లో. ఇస్తే
ఇప్పుడు ఈ డేటా అంతా వెళ్ళి డేటాబేస్ స్టోర్ అవ్వాలా? ఫస్ట్ టైమే కదా వెళ్ళి స్టోర్ అవుతుంది. నువ్వు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నావు అంటే ఫస్ట్ టైం నీ డేటా వెళ్ళి అక్కడ స్టోర్ అవ్వాలి కదా. అంటే సైన్ అప్ అనుకోండి, పోనీ సైన్ ఇన్ కాదు సైన్ అప్ అప్పుడు ఈ పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ టైం నువ్వు డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ చేయాలి. ఫస్ట్ టైం నువ్వు డేటాబేస్లోకి వెళ్ళి నీ చేంజెస్ని పెట్టుకోవాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకొని మీరు ఫస్ట్ టైం సైన్ అప్ అవుతారు. దాంట్లోకి మీ పేరు ఇచ్చి, మీ ఊరు ఇచ్చి, అడ్రస్ ఇచ్చి, లొకేషన్ ఇచ్చి, అన్ని ఇచ్చేసి, సో అప్పుడు ఏం వెళ్తుంది అంటే పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. అది జేసన్ ఫార్మాట్లో వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జాంపుల్తో ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? నువ్వు డేటాబేస్లోకి వెళ్ళి ఏదైనా చేంజెస్ చేయాలి, అదే డేటాబేస్లోకి వెళ్ళి ఏదైనా పెట్టాలి అన్నప్పుడు పోస్ట్ రిక్వెస్ట్. సూపర్ కదా, క్లియర్ కదా, డన్. ఇప్పుడు ఏంటి, పుట్ అనమాట. ఈ పుట్ అనేది జాగ్రత్తగా వినండి. తర్వాత పోస్ట్కి పుట్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎవరు క్లియర్ చేయలేదు, మనం క్లియర్ చేసేద్దాం. ఓకేనా? ఈజీగా క్లియర్ చేసేస్తాం. ఇప్పుడు ఏంటి, పుట్ అనమాట. ఈ పుట్ ఎందుకు వాడతాము అంటే ఇది కూడా డేటాబేస్లో చేంజెస్ చేయడానికి, డేటాబేస్లో వెళ్ళి పెట్టడానికి యూస్ చేస్తాం. బట్ ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నదాన్ని మోడిఫై చేయడానికి. అంటే అప్డేట్ అనుకోండి, డేటాబేస్లో ఆల్రెడీ ఏదైనా ఉందనుకోండి, దాన్ని అప్డేట్ చేయాలి అంటే ఈ పుట్ రిక్వెస్ట్ని వాడతాం అనమాట. ఓకేనా? ఏం వాడతాం, పుట్ రిక్వెస్ట్ వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఒక వెబ్సైట్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయినప్పుడు నా పేరు ఏమి ఇచ్చాను, నేను దినేష్ కార్తిక్ అని ఇచ్చాను. కార్తిక్లో నేను సింగలే పెట్టుకున్నా. కానీ నా పేర్లు ఏంటి, కార్తిక్, KAARTHIK. అక్కడ ఒక మిస్టేక్ ఉంది కదా. సో నేనేం చేస్తాను, మళ్ళీ నా ప్రొఫైల్లోకి వెళ్ళి నేను నా పేరుని చేంజ్ చేసుకుంటా, ఎడిట్ చేసుకుంటా. ఏమని, దినేష్ కార్తిక్ అని చెప్పి KAA పెట్టుకుంటా. ఈసారి AA పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, పోస్ట్ ఎప్పుడు వాడాలని చెప్పాను, ఫస్ట్ టైం డేటాబేస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి అంటే పోస్ట్. కానీ ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావా, ఫస్ట్ టైం చేయట్లేదు, ఉన్నదాన్ని ఎడిట్ చేస్తున్నావు, అప్డేట్ చేస్తున్నావు, మాడిఫై చేస్తున్నావు. అప్పుడు ఏం వెళ్తుంది అంటే పుట్ రిక్వెస్ట్ వెళ్తుంది. అంటే ఏంటి, అప్డేట్ అనుకోండి, మీ భాషలో చెప్పాలంటే అప్డేట్ అనుకోండి, పుట్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం. సూపర్, క్లియర్. ఇప్పుడు ఏంటి, డిలీట్. ఈ డిలీట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం డేటాబేస్లో చేంజెస్ చేస్తాం, కానీ డేటాబేస్లో ఒక ఐటమ్ని లేపేస్తాం. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని విష్ లిస్ట్ చేసావు, పోనీ యాడ్ టు కార్ట్, యాడ్ టు బ్యాగ్ ఏదో చేసావు, దాన్ని నీకు నచ్చలేదు, మళ్ళీ దాన్ని బ్యాగ్లో తీసేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు బ్యాగ్లోకి యాడ్ చేసినప్పుడు డేటాబేస్ స్టోర్ అవుతుంది, పలానా దినేష్ కార్తిక్ ఈ ఐటమ్ని బ్యాగ్లోకి యాడ్ చేశాడు అని. కానీ నీకు అది నచ్చలేదు, నువ్వేం చేయాలి, డిలీట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తావు, పలానా ఐటమ్ డిలీట్ చేయని చెప్పి బ్యాగ్ అని రిక్వెస్ట్ పంపిస్తావు. ఏం రిక్వెస్ట్ పంపిస్తావు, డిలీట్ రిక్వెస్ట్ పంపిస్తావు. అంటే పలానా ఐడి డిలీట్ చేశారా బాబు అని చెప్పేసి రిక్వెస్ట్ పంపిస్తావు. అర్థమైంది కదా, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ 4 క్లియర్ కదా, సూపర్ కదా. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గెట్, పోస్ట్ గురించి ఇంకొక మంచి పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను చాలా రీసెర్చ్ చేశాను కదా, ఈ బయట ఏ వీడియోలో ఎవరు చెప్పలేదు. దీనికోసం నేను చెప్తాను, ఒకసారి వినండి. ఈ గెట్ కాల్, పోస్ట్ కాల్ గురించి ఇంకొక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు ఒక కాల్కి గెట్ రిక్వెస్ట్ పంపించావు అనుకో, గెట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడు గెట్ రిక్వెస్ట్ జనరల్గా ఎప్పుడు పంపిస్తాము అంటే నువ్వు ఏదైనా షార్ట్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయాలన్నా, లేకపోతే సెన్సిటివ్ డేటా కాకుండా ఏదైనా నార్మల్ డేటాని స్టోర్ చేయాలన్నా కూడా గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తావు అనమాట. అంటే ఎందుకు అంటే సెన్సిటివ్ అన్న పదం ఎందుకు వాడాను అంటే నువ్వు గెట్ రిక్వెస్ట్లో ఏదైతే పంపిస్తున్నావో అవన్నీ నీకు ఆ యూఆర్ఎల్లో కనిపిస్తాయి. నేనేం చెప్పాను, ఏపీఐ కావాలంటే ఏం చెప్పాను, ఒక లింక్ అని చెప్పాను. ఆ లింక్లో నీకు కనపడిపోయింది అనమాట, నీకు ఏది కావాలి. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ అన్న ఐటమ్ని డిలీట్ చేయమంటున్నావు అంటే టైప్ ఈక్వల్ టు షర్ట్ అని పెట్టావు అనుకో, ఆ టైప్ ఈక్వల్ టు షర్ట్ అని చెప్పి నీకు యూఆర్ఎల్లో కనిపించేస్తుంది, ఆ లింక్లో కనిపించేస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు గెట్ రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడు సెన్సిటివ్ డేటాని పంపము అని చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు పాస్వర్డే పంపుతున్నావు అనుకో, బ్యాక్ ఎండ్కి పాస్వర్డో లేకపోతే నీ ఆధార్ నంబరో లేకపోతే ఏదో పంపుతున్నావు అనుకో, ఇవన్నీ సెన్సిటివ్ డేటానేనా. గెట్ రిక్వెస్ట్ పంపిస్తే ఏమని చెప్పాను, నువ్వు గెట్ రిక్వెస్ట్ పంపిస్తున్నావు అంటే ఆ యూఆర్ఎల్లో కనిపిస్తుంది అని చెప్పాను. అప్పుడు నువ్వు నీ ఆధార్ నంబర్ని పంపించావు అంటే ఆ యూఆర్ఎల్లో కనిపించిపోయింది నీ ఆధార్ నంబర్. పోనీ పాస్వర్డ్ బ్యాక్ ఎండ్కి నువ్వు రిక్వెస్ట్ చేసావు అంటే నీ పాస్వర్డ్ అక్కడ యూఆర్ఎల్లో కనిపించేస్తుందా, అక్కడ నీ డేటా పక్కోడు చూసేస్తాడు కదా. సో అందుకనమాట గెట్ రిక్వెస్ట్ ఎప్పుడు వాడతామంటే చిన్న డేటా ఉన్నప్పుడు అండ్ సెన్సిటివ్ డేటా లేనప్పుడు. చిన్న డేటాని ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు పెద్ద డేటా నువ్వు గెట్ రిక్వెస్ట్లో పంపాలనుకో, అప్పుడు యూఆర్ఎల్ ఎంత అవుతుంది, ఇంత ఉన్న యూఆర్ఎల్ కాస్త ఇంత అవుతుంది. అంటే ఇంత పెద్ద లింక్ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి, బాగోదు కదా. సో అందుకు ఏం చేస్తామంటే సెన్సిటివ్ డేటా లేనప్పుడు, ఎందుకంటే అది ఆ యూఆర్ఎల్లో కనిపిస్తుంది కాబట్టి, అండ్ చిన్న డేటా ఉన్నప్పుడు ఇక్కడ చేస్తాం అనమాట, గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తాం. ఇప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా పెద్ద డేటా ఉన్నప్పుడు, లార్జ్ డేటా ఉన్నప్పుడు, సెన్సిటివ్ డేటా ఉన్నప్పుడు ఈ పోస్ట్ రిక్వెస్ట్ని యూస్ చేస్తాం అనమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మీరు ఏదైనా గూగుల్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారా, గూగుల్ ఫామ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక కంపెనీకి రిజిస్టర్ అవుతూ ఉంటారా, అప్పుడు
మీ డీటెయిల్స్ అంటే అక్కడ మీరు పాస్వర్డ్లు ఇవన్నీ ఇచ్చేసి ఉంటారు కదా. పోనీ ఇప్పుడు గూగుల్ ఫామే తీసుకోండి, ఎంత పెద్ద డేటా అది, ఇంత పెద్ద డేటా ఉంటుంది. ఆ డేటా అంతా నువ్వు గెట్ రిక్వెస్ట్ చేయలేవు, ఎందుకంటే పెద్ద డేటా ఉంటుంది. నీ పేరు, నీ ఊరు, నీ ఫోన్ నెంబరు, నీ అడ్రస్, లొకేషన్, మీ తాత పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, ఇవన్నీ ఉంటాయి అక్కడ. సో చాలా పెద్ద డేటా కదా అది. సో అది మనం గెట్ రిక్వెస్ట్ చేయలేం, ఎందుకంటే అంత పెద్ద డేటా యూఆర్ఎల్లో కనిపిస్తుంది కాబట్టి. అప్పుడు ఏం చేస్తామంటే పోస్ట్ రిక్వెస్ట్ చేస్తాం. అంత ఒక JSON ఫార్మేట్, అంటే అది ఒక ఫార్మేట్ అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ ఇవన్నీ ఎలా ఒక డేటా టైప్స్ అదే ఇలా ఒక ఫార్మేట్ ఉందో, ఇలా JSON అనే ఒక ఫార్మేట్ ఉంటుంది. సో ఆ JSON ఫార్మేట్లో మనం పోస్ట్ రిక్వెస్ట్ చేస్తాం అనమాట. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. పోస్ట్ బాడీలో రిక్వెస్ట్ చేసావు అంటే, పోస్ట్ రిక్వెస్ట్ చేసావు అంటే అది యూఆర్ఎల్లో కనిపించదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. గెట్ రిక్వెస్ట్ చేసావు అంటే యూఆర్ఎల్లో కనిపించేస్తుంది, పోస్ట్ రిక్వెస్ట్ చేసావు అంటే యూఆర్ఎల్లో కనిపించదు అనమాట. సో సెన్సిటివ్ డేటా పంపాలంటే పోస్ట్ రిక్వెస్ట్ చేయి, యూఆర్ఎల్లో కనిపించదు కదా, డేటా సేఫ్. సెకండ్ థింగ్ ఏంటి, లార్జ్ డేటా ఉన్నప్పుడు నువ్వు బాడీలో పంపుతావు కాబట్టి నువ్వు పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తున్నావు. పోస్ట్ రిక్వెస్ట్ కాబట్టి యూఆర్ఎల్లో కనిపించదు, లింక్ కూడా చిన్నగా ఉంటుంది. క్లియరా? పోస్ట్ గెట్ క్లియర్ కదా, సూపర్. సొల్లు మాట్లాడింది చాలు కానీ ఇంకా హ్యాండ్స్ ఆన్ మీదకి వెళ్దామా. మన మినీ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, మినీ ప్రాజెక్ట్ కూడా చేసామంటే నేను మీకు టాటా బాబాయ్ చెప్పేసే టైం వచ్చేసినట్టే ఇంకా, ఓకేనా. సో నేను స్క్రాచ్ నుండి చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అంటే నేనే కోడ్ తెచ్చేసి ఆల్రెడీ చేసేసి ఉన్న కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకో స్క్రాచ్ నుండి చేస్తే మీకు కూడా ఒక రియల్ టైం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పేసి స్క్రాచ్ నుండి చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఒకసారి ఎలా అవుతుందా. ఫస్ట్ ఏం చేస్తారంటే నెట్బీన్స్ని, అంటే నేను నెట్బీన్స్ ఐడిని యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి కొత్త ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఏమని చేద్దాం, వెబ్ అప్లికేషన్ కదా మనం క్రియేట్ చేయడం. సో నేను వెబ్ అప్లికేషన్ తీసుకుంటా, సాలిడ్స్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మన ప్రాజెక్ట్ పేరు ఏం పెడదాం, ఆల్రెడీ నేను మీకోసం ఒకటి చేసి పెట్టున్నాను. సో ఇప్పుడు మీకోసం మళ్ళీ ఇంకోసారి చేస్తున్నా, మీకు లైవ్గా ఒకటి చేసి చూపిస్తాను. సో దీని పేరు ఏం పెడదాం అంటే స్టూడెంట్స్ API మేనేజర్, ఓకేనా. స్టూడెంట్స్ అని పెట్టాను, ఇదివరకు నేను స్టూడెంట్ అని పెట్టుకున్నాను కదా. ఓకే, ఎంటర్ కొట్టేస్తే ఎస్ అపాచీ టైమ్ కార్డ్, మనకి సర్వర్ ఉండాలి కదా ఇవన్నీ రన్ అవ్వాలంటే. సో అపాచీ టైమ్ కార్డ్ యూస్ చేస్తున్నాం మనం. ఓకే, బాగానే ఉంది. ఫినిష్. కొంచెంసేపు వెయిట్ చేయండి, ఆ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ఏది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఓకే, మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామో అలాగే చేద్దాం. ఇక్కడ ఒక డిఫాల్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసాను, ఏమని com.web.student.api అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మనం అదే చేద్దాం. న్యూలోకి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్లోకి వెళ్ళాము అంటే com.web.students.api అని చెప్పేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం కదా. ఎంటర్ కొట్టేసామంటే ఇక్కడ మనకు ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్లో మన కోడ్ అంతా పెట్టుకుందాం, ఓకేనా. ప్యాకేజ్ అంటే ఏంటంటే మన సెట్ ఆఫ్ కోడ్ అంతా అందులో ఉంటుంది అనమాట. సో నేను ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ప్యాకేజ్లో నేను ఏం చేస్తానంటే నా కోడ్ అంతా నేను పెట్టుకుంటాను అనమాట. సో స్టూడెంట్స్ API అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో మనం మిగతా ప్యాకేజ్లో కొంచెం ముందు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇందులో ఏం చేద్దాం అంటే మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతున్నాం కదా. సో డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి JDBC కావాలి కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే నేను నా JDBC క్లాస్ నేను ఇక్కడ తెచ్చుకుంటాను, JDBC కోడ్ని. మీకు ఒక మాక్ కోడ్ చూపిస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలి మన డేటాబేస్తో అని చెప్పేసి. ఇక్కడ చూసారంటే మీరు మీ JDBC URL ఇక్కడ ఇచ్చేసి, మీ యూజర్ నేమ్ ఇచ్చేసి, మీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసారంటే తర్వాత ఇక్కడ మీకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ రన్ చేసుకోవాలి అంటే కనెక్షన్ అయిందా లేదా అని మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మీ కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందా లేదా అని చెప్పేసి. ఈ కోడ్ చూసుకొని యాసిటీ చేసేసుకొని మీ క్రెడెన్షియల్స్ ఇచ్చారంటే మాత్రం అది డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు నేను నా కోడ్ నేను తెచ్చుకుంటాను. నేను దీనిలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి జావా క్లాస్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటి DB కనెక్టర్ కదా, నేను నా డేటాబేస్ని కనెక్ట్ చేసుకునేదాన్ని ఒక క్లాస్లో పెట్టుకుంటున్నా ఆ కోడ్ అంతా. దాని పేరు ఏమి ఇచ్చాను, నేను DB కనెక్టర్ అని ఇచ్చాను. అంటే ఒక జావా క్లాస్ క్రియేట్ చేసుకొని ఒక DB కనెక్టర్ ఇచ్చాను. సో ఇక్కడ నాకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయిందా. సో ఈ చెత్త అంతా లేపేద్దాం పైన, ఓకేనా. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నా కోడ్ అన్నది నేను పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నా కోడ్ దగ్గర పేస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిందా లేదా అని నేను టెస్ట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఫైల్ కొట్టేస్తాను ఒకసారి. ఇక్కడ నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది, ఏంటి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి వచ్చింది. ఏమని com.mysql.jdbc డ్రైవర్ అనేది లేదు, సంథింగ్ ఇక్కడ ఏదో నాకు ఎక్సెప్షన్ వచ్చింది, అంటే నాది కనెక్షన్ కరెక్ట్గా అవ్వలేదని అర్థం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎందుకు అవ్వలేదు నాకు తెలుసు, ఓకేనా. నేను చెప్తాను చూడండి. అలా ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ పలానా క్లాస్ అంటే JDBC డ్రైవర్ ఉంటుందా, దీన్ని అది రికగ్నైజ్ చేయట్లేదు అనమాట. సో మనం ఏం చేయాలి అంటే ఆ జార్ ఫైల్ని తెచ్చి ఇందులో పడేసామంటే, అంటే కనెక్ట్ చేసుకోవడానికి ఆ క్లాస్ని
తెచ్చుకోవడానికి ఆ జార్ ఫైల్ వేస్తామంటే సెట్ అయిపోతుంది అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్ అప్లికేషన్తో డీల్ చేస్తున్నప్పుడు, మ్యాన్ ప్రాజెక్ట్తో డీల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే జార్ ఫైల్స్ని ఎలా యాడ్ చేయాలంటే pom.xml పై డిపెండెన్సీ యాడ్ చేసుకొని ఆ జార్ని తెచ్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్. ఇక్కడ మనకి ఏంటి జార్ లేదు అంటే ఆ JDBC డ్రైవర్కి కనెక్ట్ అవ్వడానికి జార్ లేదు. ఆ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మనకు వస్తుంది అంటే మన కోడ్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వలేదు మన జావా కోడ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ జార్ని తెచ్చి ఇందులో పడేసామంటే సరిపోతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్స్లోకి వెళ్తే మీకు pom.xml అని కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి ఆ డిపెండెన్సీని యాడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ డిపెండెన్సీలు యాడ్ చేస్తున్నాయా నేను ఇన్బిల్డ్గా ఒకటి. సో ఇక్కడ వెళ్ళి నేను ఈ డిపెండెన్సీని యాడ్ చేశాను కనెక్ట్ చేసుకోవడానికి. ఫార్మాట్ కొట్టారంటే అయిపోతుంది. ఇక్కడ చూసారా MySQL కనెక్టర్ జావా అంటే జావాని MySQLని కనెక్ట్ చేసుకోవడానికి ఈ డిపెండెన్సీ అయితే నేను యాడ్ చేశాను. సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ జార్ని తెచ్చి వేయాలి కదా. సో ఎలా చేస్తామంటే ఇక్కడ డిపెండెన్సీ అని కనిపిస్తుందా, ఆ డిపెండెన్సీలోకి వెళ్తే మీకు ఇక్కడ చూసారా మీరు ఏదైతే ఇక్కడ డిపెండెన్సీ ఇక్కడ యాడ్ చేశారో అది ఇక్కడ మీకు ఈ సింబల్తో చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ మీకు డిపెండెన్సీస్లో కనిపిస్తుంది అనమాట. ఒరే ఈ బాబు ఈ జార్ యాడ్ చేయలేదా, ఈ జార్ యాడ్ చేయరా అని. సో ఇప్పుడు నేను ఆ జార్ని యాడ్ చేసేస్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ జార్ని. ఓకేనా. మాన్యువల్ ఇన్స్టాల్ ఆర్టిఫాక్ట్లోకి వెళ్ళి బ్రౌజ్లోకి వెళ్తే ఇక్కడ నా జార్ కనిపిస్తుంది కదా. సో నేను ఈ జార్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అని చేస్తానంటే ఇన్స్టాల్ లోకల్ అని చేశానంటే ఆ జార్ నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు మాక్సిమం ఆ ఎర్రర్ అన్నది రాకూడదు. వస్తే తర్వాత చూద్దాం, తర్వాత విషయం తర్వాతది. ప్రస్తుతానికి అయితే రాకూడదని అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఇది క్లోజ్ చేసి దీన్ని మళ్ళీ రన్ చేస్తాను నేను. చూసారా బిల్డ్ సక్సెస్ అని వచ్చింది. ఆ ఎర్రర్ అనేది వెళ్ళిపోయిందా, ఎక్సెప్షన్ అనేది వెళ్ళిపోయిందా. సో నేను అదే చెప్తున్నా, నేను ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఎన్ని వీడియోస్లో కూడా నేను ఒకటే టాపిక్ గురించి చెప్తున్నా. ఎర్రర్ వస్తే భయపడకండి. ఆ ఎర్రర్ పెద్దదేం కాదు, చాలా చిన్న ఎర్రర్. ఇప్పుడు చూసారా అక్కడ ఇందాక ఏవో బ్లూ కలర్ రెడ్ కలర్ ఏవో ఎర్రర్స్ కనిపించేసి ఎక్సెప్షన్స్ వచ్చాయి. బట్ ఒక చిన్న జార్ యాడ్ చేయడం వల్ల అంతా అయిపోయింది కదా. సో అంతే చెప్తున్నా, అక్కడ ఎర్రర్ ఏంటో తెలుసుకోండి. ఎర్రర్ ఏంటో చూసిన తర్వాత ట్రై చేయండి, అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయిందా, మనము డేటాబేస్తో కనెక్ట్ అయిపోయాం, బాగానే ఉంది, సెట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క ప్యాకేజ్ని క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి మనం. సో ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ సెటప్ అది తొక్క తోలు అంటారా, అదే ఇది అనమాట. సో ఈ సెటప్ అంతా చేసేసుకున్నాం, మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఒక్కొక్క ప్యాకేజ్ని తెచ్చుకొని పెట్టేసుకొని మన కోడ్ అంతా రాసేసుకొని నెక్స్ట్ ఏమేమి కావాలో మనం చూసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఒక ప్యాకేజ్ కావాలి, మోడల్ అనే ప్యాకేజ్ కావాలి. అది ఎందుకు ఏంటని చెప్తాను నేను. సో సోర్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి జావా ప్యాకేజ్ మీద క్లిక్ చేశానంటే అది అడిగిద్ది అనమాట ప్యాకేజ్ నేమ్ అని. సో ఏంటి మన ప్యాకేజ్ నేమ్ com.web.students.api. ఏమని మోడల్ కదా కావాల్సింది, .model అని చెప్పేసి ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేశాను. ఆ మోడల్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎవరి మీద డీల్ చేస్తున్నా, ఒక స్టూడెంట్ మీద డీల్ చేస్తున్నా. ఆ స్టూడెంట్ అనే డీటెయిల్స్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి, స్టూడెంట్ ఐడి, రోల్ నెంబర్ కానీ, అది తీసుకున్న కోర్స్ కానీ, అది ఈమెయిల్ కానీ, అలా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయా. ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని మనకు ఒక క్లాస్లో ఉంటే బాగుంటుంది కదా. రీయూజబిలిటీ అంటారు చూడండి, ఎఫిషియన్సీ అంటారు కదా. సో అలా అనమాట. ప్రతిసారి మనం ఎలా పడితే అలా డీల్ చేయకుండా ఎఫిషియెంట్గా కోడ్ రాసామంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే స్టూడెంట్కి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటా. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సెట్ చేసుకుంటా వాల్యూస్ని, నాకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను గెట్ చేసుకుంటా. మనం ఎన్క్యాప్సులేషన్ గురించి వినే ఉంటాం. సో ఆ ఊప్స్ కాన్సెప్ట్ అంతా మనం యూజ్ చేసామంటే కోడ్ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మోడల్ ప్యాకేజ్లో ఏం చేస్తానంటే దీన్ని పెట్టుకుంటా, ఒక స్టూడెంట్ క్లాస్ని పెట్టుకుంటా అనమాట. అంటే స్టూడెంట్కి జనరల్గా ఏ డీటెయిల్స్ ఉంటాయో పెట్టుకుంటా. ఓకేనా. ఓకే. ఏం చేస్తాను ఇప్పుడు నేను వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఆ ప్యాకేజ్ మీద, ఎందుకు ఆ ప్యాకేజ్లో క్రియేట్ చేయాలి కాబట్టి ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇచ్చేసి న్యూలోకి వెళ్ళి జావా క్లాస్ మీద క్లిక్ చేశారు అంటే అప్పుడు ఏంటి, ఆ క్లాస్ పేరు ఏంటి, స్టూడెంట్ కదా, అంటే స్టూడెంట్ కదా మనకు కావాల్సింది. సో స్టూడెంట్ మీద ఇచ్చేసి ఎంటర్ కొట్టారు అంటే ఒక స్టూడెంట్ క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఆ స్టూడెంట్ క్లాస్కి సంబంధించిన కోడ్ అంతా నేను ఇక్కడ నుండి తెచ్చుకుంటాను. నేను ఇక్కడ నుండి తెచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో చూసారా ఆ స్టూడెంట్స్ కోడ్ అంతా ఇందులో వచ్చేసిందా. ఇక్కడ అంటే స్టూడెంట్కి ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది. ప్రస్తుతానికి 4 తీసుకుంటున్నాను నేను. ఓకేనా. ఒక స్టూడెంట్ సంబంధించి ఇక్కడ సెటర్స్ గెటర్స్ అని రాశాను, వాటికి సెటర్స్ గెటర్స్ రాశాను రీయూజబిలిటీ కోసం. ఓకేనా. ఇవన్నీ ఏం పట్టించుకోకండి, ఇక్కడ కన్స్ట్రక్టర్ రాశాను. ఓకేనా. జస్ట్ చూడండి ఏమేమవుతుందో. జస్ట్ స్టూడెంట్స్ కోసం ఒకటి రాశాను అనమాట. ఇక్కడైతే ఎర్రర్ చూపిస్తుందంటే ఓకే స్టూడెంట్స్ కదా, ప్యాకేజ్ తప్పు ఉంది. ఓకేనా. ఎర్రర్ పోయింది కదా. ఓకే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. ఏంటి, సర్వీస్ ప్యాకేజ్. సర్వీస్ ప్యాకేజ్లు ఎందుకు అంటే మన లాజిక్ అంతా ఇప్పుడు నువ్వు డేటాబేస్లో పెట్టాలన్నా, డేటాబేస్ నుండి తీసుకురావాలన్నా, ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా కూడా నీ కోడ్ అన్నది ఒక దగ్గర ఉండాలి కదా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కోడ్ రాసావు అంటే నువ్వు వెతుక్కోవడానికి కానీ, నువ్వు చూడడానికి కానీ, లేదా నీ కోడ్ని వేరే వాడు చూడడానికి కానీ ఇబ్బంది పడతాడు కదా. సో ప్రతిదీ మనం
ఆ సెట్ ఆఫ్ ప్యాకేజీలో ఆ సెట్ ఆఫ్ కోడ్లోనే నీట్గా మనం ఒక ప్రాసెస్ అనేది ఫాలో అయ్యామంటే నీ కోడ్ ఎవరు చూసినా బాగుంటుంది, బాగా అర్థమైద్ది, నీ కోడ్ నువ్వు చూసినా కూడా బాగా అర్థమైద్ది అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ లాజిక్ కోడ్ అంతా, ఈ బిజినెస్ లాజిక్ కోడ్ అంతా కలిపి ఒక సర్వీస్ ప్యాకేజ్లో రాసుకుంటాను నేను. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను, సర్వీస్ ప్యాకేజ్. న్యూలోకి వెళ్ళి ఒక జావా ప్యాకేజ్ని క్రియేట్ చేసుకొని com.web. ఏంటి స్టూడెంట్స్ API.సర్వీస్ కదా, సర్వీస్ అంటే ఏంటి, దాంట్లో మన లాజిక్ కోడ్ అంతా ఉంటుంది. సో ఆ లాజిక్ కోడ్ అంతా నేను ఇక్కడ నుండి తెచ్చుకుంటాను. స్టూడెంట్ సర్వీస్ అనే క్లాస్ అని ఆర్డర్ రాసి పెట్టున్న కోడ్ ఇక్కడ నుండి నేను ఆ కోడ్ని తెచ్చుకుంటా. ఓకేనా? ఇక్కడ నుండి కాపీ చేసుకొని నా స్టూడెంట్ సర్వీస్ దీనిలోకి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకి వెళ్ళి జావా క్లాస్లోకి వెళ్ళి STUDE స్టూడెంట్ సర్వీస్లోకి వెళ్ళి ఎంత కొట్టారంటే ఒక స్టూడెంట్ సర్వీస్ క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుందా. సో నేను ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. ఓకేనా? ఈ ఎర్రర్లు వచ్చాయి కదా, భయపడకండి, ఏం కాదు, అయిపోతుంది. చూడండి ఇప్పుడు స్టూడెంట్స్ అయిపోయి ప్యాకేజ్ కరెక్ట్గానే ఉంది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇక్కడ com.web.student.api.model ఇక్కడ లేదు అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా? అదంతా పక్కన పెట్టండి, ప్రస్తుతానికి అదంతా పక్కన పెట్టండి, చూద్దాం అంతా ఏంటో చూద్దాం. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ తప్పు ఉంది కాబట్టి తీసుకోవట్లేదు అది. సో ఎస్ ఇచ్చామంటే ఎర్రర్ సాల్వ్, ఇక్కడ కూడా ఎస్ ఇచ్చామంటే ఎర్రర్ సాల్వ్. ఓకేనా? సగం ఎర్రర్స్ అని అయిపోయాయి, చూసారా? ఇది అయిపోయింది. స్టూడెంట్ సర్వీస్ క్లాస్ అంటే మన బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడ అయిపోయింది. ఏంటి, ఒక స్టూడెంట్ యాడ్ చేయాలంటే ఈ కోడ్ నేను కాల్ చేసుకుంటా, లేకపోతే ఒక స్టూడెంట్స్ అందరూ ఎంతమంది ఉన్నారో కావాలంటే నేను ఈ కోడ్ని కాల్ చేసుకుంటా, లేకపోతే ఒక స్టూడెంట్ ఒక ఐడి ఇచ్చే స్టూడెంట్ కావాలంటే ఇది తీసుకుంటా, ఒక స్టూడెంట్ని అప్డేట్ చేయాలంటే ఇది, ఒక స్టూడెంట్ని డిలీట్ చేయాలంటే ఇది, ఇలా ఓ సర్వీస్ అంతా ఒక మన బిజినెస్ లాజిక్ కోడ్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది కోడ్. ఇది ఊప్స్ ప్రిన్సిపల్స్ అంటారు కదా, మా బాస్తో తిట్లు తిని నేను నేర్చుకుని మీకు నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను నేను. ఓకేనా? ఓకే, తర్వాత ఏం చేయాలి, సర్వ్లెట్ కావాలి మనకు. సర్వ్లెట్ ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి కాల్ పంపిస్తున్నప్పుడు పలానా కోడే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఎలా చెప్పగలుగుతావు? ఈ సర్వ్లెట్ త్రూ అనమాట. ఈ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే పలానా కాల్ని తీసుకుంటుంది, ఆ కాల్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని నీకు రెస్పాన్స్ అనేది పంపిస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు /user_details అని చెప్పేసి ఒక కాల్ చేసావు అనుకో, ఆ /user కాల్ అయిన సర్వ్లెట్ ఎక్కడ ఉంటుందో ఆ సర్వ్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో సర్వ్లెట్ కోసం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకుంటాను నేను. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ప్యాకేజ్లోకి వెళ్ళారంటే ఏమంటే com.web.studentsapi.servlets కదా. ఓకేనా? ఎంటర్ కొట్టానంటే మన సర్వ్లెట్ ప్యాకేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క సర్వ్లెట్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను మీకు గెట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి గెట్ కాల్తో వెళ్దాం. గెట్ కాల్ అంటే ఏంటి, ఆల్రెడీ అక్కడ ఉంది, ఉన్నదాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు, అడుగుతున్నావు, అర్థమవుతుందా? అంటే ఉన్నదాన్ని రిక్వెస్ట్ పంపిస్తావు నాకు ఇది కావాలి అని, ఆడు సర్వ్లెట్ దాన్ని రెస్పాన్స్ని ప్రాసెస్ చేసుకొని నీకు రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. ఓకేనా? నువ్వు కొత్తగా చేయట్లేదు, ఉన్నదాన్ని తెచ్చుకుంటున్నావు, బాగా విను. ఓకేనా? నేను ఆల్రెడీ ఏం చేశాను డేటాబేస్లో ఒక 2 రికార్డులు అయితే పెట్టాను. నా డేటాబేస్లో నా టేబుల్లో ఒక 2 రికార్డులు అయితే పెట్టాను నేను. ఆ 2 రికార్డుల్లో నేను గెట్ చేసుకోవడం ట్రై చేస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ ఏముంది, దినేష్ కార్తిక్ ఉంది, సన్నీ ఉంది, 2 రికార్డులు అయితే ఉన్నాయా డేటాబేస్ ఆల్రెడీ టేబుల్లో ఉన్నాయా. ఈ 2 టేబుల్ని నేను ఈ టేబుల్లో ఉన్న డేటా నేను రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో దానికి నేను సర్వ్లెట్ రాయాలి కదా ఫస్ట్. సో సర్వ్లెట్ రాద్దాం ఫస్ట్ ఒకసారి. ఓకేనా? ప్యాకేజ్ని క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏ ప్యాకేజ్ రాద్దాం, గెట్ ఆల్ స్టూడెంట్స్ రాద్దాం. ఓకేనా? ఓకే, మనకి సర్వ్లెట్ కదా, ఇక్కడ సర్వ్లెట్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అది నేమ్ అడిగిద్ది అనమాట. ఏమని రాద్దాం, గెట్ ఆల్ స్టూడెంట్స్, ఇదేనా మంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను పలానా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి నువ్వు ఎలా చెప్తావు, URL పారామీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. URL పారామీటర్స్ అంటే మీరు లాస్ట్లో చూస్తారా, ఇందాక మీరు చూసినప్పుడు అయితే /course/java backend course అని చెప్పేసి వెళ్ళింది. అంటే కోర్సెస్లో జావా బ్యాకెండ్ కోర్స్కి నాకు రెస్పాన్స్ కావాలి అని చెప్పి ఫ్రంట్ ఎండ్ నుండి రిక్వెస్ట్ వెళ్ళింది బ్యాకెండ్కి. అంటే స్లాష్లతో మనం ఏదైతే రాస్తామో ఆ స్లాష్లు అన్నది బ్యాకెండ్లో ఎక్కడైతే ఉంటుందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మీరు ఈ కోడ్లో గమనించినట్లయితే ఇక్కడ ఏముంది, students/all అని ఉంది. ఎప్పుడైతే URLలో students/all అని ఉంటుందో అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో నేను దీన్ని కాపీ చేసుకుంటా. దీన్ని కాపీ చేసుకొని నేనేం చేస్తాను, ఇప్పుడు దీంట్లో ఒక సర్వ్లెట్ అనేది క్రియేట్ చేస్తాను. న్యూ సర్వ్లెట్ అని చెప్పేసి ఏమని గెట్ ఆల్ సర్వ్లెట్ కదా, గెట్ ఆల్ స్టూడెంట్స్. ఓకేనా? ఆ టేబుల్ ఉన్న స్టూడెంట్స్ అంతా నాకు కావాలి అని చెప్పేసి నేను గెట్ చేసుకుంటాను, గెట్ కాల్ పంపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను URL ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం రీడబిలిటీ కోసం నేనేం పెట్టుకున్నాను, student/all అని పెట్టుకుంటున్నాను.
అది మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా, ఫినిష్ కొట్టేసామంటే మనకు ఒక బేసిక్ సర్వ్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ చెత్త అంతా తీసేయండి పర్లేదు, ఈ ట్రై బ్లాక్, ఈ కామెంట్స్లో ఉన్నది ఇవన్నీ చెత్త అంతా తీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను చేస్తానంటే ఈ కోడ్ అంతా కాపీ చేసుకుంటా, ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. ఓకేనా, ఇక్కడ మీకు ఎర్రర్లు వచ్చేస్తాయి గట్టిగా. ఏంటి, ఇక్కడ ఎస్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది కాదా. students.web.students.api.servlets అని ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎస్ మిస్ అవుతుంది, తర్వాత కింద దాంట్లో కూడా ఎస్ మిస్ అవుతుంది. ఓకేనా, ఎర్రర్లన్నీ పోయాయి. ఇక్కడ నీకు ఇంకో ఎర్రర్ వస్తుంది, ఇక్కడ జేసన్ అరే జేసన్ ఆబ్జెక్ట్, ఈ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు, జేసన్ అరే అని చెప్పేసి ఒకటి రాసావు, ఇక్కడ ఏదో జేసన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఏదో రాసావు. ఇక్కడ ఇది జేసన్ ఆబ్జెక్ట్, ఇది జేసన్ అరే అని చెప్పేసి ఆ కంపైలర్కి ఎలా తెలుస్తుంది, కోడ్ ఎగ్జిక్యూట్ చేసేదానికి ఎలా తెలుస్తుంది. సో దానికి కూడా ఒక డిపెండెన్స్ అనేది యాడ్ చేయాలా, ఒక జార్ అనేది యాడ్ చేయాలా. సో అదనమాట. సో మనం దానికి కూడా ఒకటి యాడ్ చేద్దాం. అలాగే వెయిట్ చేయండి. ఇక్కడ మనం pom.xmlలోకి వెళ్తే నేను దానికోసం ఒకటి యాడ్ చేశాను, ఇక్కడ ఏమని ఆర్గ్ చేశానని చెప్పేసి. సో దీన్ని కాపీ చేసుకొని మన pom.xml ఇక్కడ డిపెండెన్సీలోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసుకొని సేవ్ చేశారంటే చూసారా, ఎర్రర్లన్నీ మాయం. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు జేసన్ అరే అంటే ఇదిరా, జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఇదిరా అని చెప్పేసి నువ్వు డిపెండెన్సీ పెట్టావు కాబట్టి ఎర్రర్స్ అన్నీ ఎగిరిపోయాయి. కూలా, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఒక సర్వ్లెట్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించానంటే నీకు క్లియర్ అయిపోతుంది. సో ఏం చేస్తాను, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ ఫైల్ అని కొడతా. ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు నేను చేసేదంతా లోకల్లో చేస్తున్నాను. ఓకేనా, ఓకే రన్ అయిపోయింది. నేను ఈ లింక్ని కాపీ చేసుకొని పోస్ట్ మ్యాన్ టూల్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను చెప్పాను ఈ పోస్ట్ మ్యాన్ టూల్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను డెడికేటెడ్గా. సింపుల్గా చెప్తాను చూడండి పోస్ట్ మ్యాన్ ఎందుకు యూజ్ అవుతుందని. ఇప్పుడు జనరల్గా ఏంటి, నువ్వు వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా క్లిక్ చేసావంటే ఆ బ్రౌజర్ నుండి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ వెళ్తుందని చెప్పాను నేను. రిక్వెస్ట్ వెళ్తే ఆ బ్యాక్ ఎండ్ కోడ్ రెస్పాన్స్ పంపిస్తుంది. కూలా, ఇప్పుడు యూఐ వాడు సపరేట్గా కోడ్ రాసుకుంటూ ఉంటాడు డెవలప్మెంట్ ఫేజ్ ఉన్నప్పుడు, బ్యాక్ ఎండ్ వాడు సపరేట్గా కోడ్ రాసుకుంటూ ఉన్నాడు డెవలప్మెంట్ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు. అప్పుడు బ్యాక్ ఎండ్ వాడికి ఎలా తెలుస్తుంది ఆడు రాసిన కోడ్ కరెక్టా కాదా అని చెప్పేసి. వాడు టెస్ట్ చేసుకోవాలంటే ఆడికి ఏమైనా కావాలా. ఇప్పుడు యూఐ వాడు డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు, వాడు ఇంకా డెవలప్ చేయలేదు ఆ యూజర్ ఇంటర్ఫేస్ కానీ ఆ వెబ్సైట్ ఇంకా రెడీ చేయలేదు. బట్ నా కోడ్ అయిపోయింది, నేను టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలి, పోస్ట్ మ్యాన్ టూల్ నుండి టెస్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి కాల్ ఎలా అయితే వెళ్తుందో అదే కాల్ని మనం పోస్ట్ మ్యాన్ త్రూ పంపించి మనం టెస్ట్ చేసుకోవచ్చు మన కోడ్ని. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏమంటే ఆ లింక్లో ఇక్కడ చూస్తారంటే మీరు ఏమన్నది లాస్ట్లో /student/all అంటే ఈ రెండు పదాలు నీకు కోడ్స్లో సర్వ్లెట్స్లో ఎక్కడైతే కనిపిస్తాయో ఆ కోడ్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి అర్థం. ఓకేనా, ఇక్కడ నేను ఆల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ నాకు కొంచెం కావాలి అంటున్నావు అంటే దానికి అర్థం ఏంటి, గెట్ అనే కదా అర్థం. సో ఇక్కడ చూసారా గెట్, పోస్ట్, పుట్ అని చెప్పి ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఇది గెట్ రిక్వెస్టే కదా, నీకు కావాల్సి నువ్వు తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. సో గెట్ రిక్వెస్ట్ పంపిస్తున్నావు. సో ఏం చేస్తాను, ఇక్కడ నేను సెండ్ కొట్టాను అంటే చూసారా డేటా వచ్చింది. దినేష్ కార్తిక్ జావా బ్యాక్ అండ్ డెవలప్, ఇలా డేటాబేస్ నుండి డేటాను తెచ్చుకున్నాం, గెట్ చేసాం, గెట్ రిక్వెస్ట్. సింపులా. ఇప్పుడు చూసారా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. కానీ నాకు ఇప్పుడు అందరి డీటెయిల్స్ వద్దు, నేను పర్టికులర్ ఒక రిజిస్టర్ నెంబర్ ఇస్తా, లేకపోతే ఒక ఐడి ఇస్తా, నాకు ఆహా యూజర్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి, నాకు అందరూ వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దానికి తగ్గట్టుగా కోడ్ రాసుకుందాం. ఓకేనా, ఆగండి. ఇవన్నీ ఒకటే సర్వ్లెట్లో చేసేయచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఒక్కొక్క దానికి నేను డిఫరెంట్ సర్వ్లెట్స్ రాశాను నేను. ఓకేనా, ఈ గెట్ ఆల్ స్టూడెంట్స్ ఇది తీసేద్దాం, ఇంకా అయిపోయింది కదా, దీని పని అయిపోయింది, తీసేద్దాం. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం, ఇంకొక సర్వ్లెట్ని క్రియేట్ చేద్దాం. ఏమని, గెట్ స్టూడెంట్ బై ఐడి అంటే ఒక ఐడి ఇస్తాను, నాకు స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి దీనికి ఇంకో సర్వ్లెట్ క్రియేట్ చేద్దాం. ఇంకొక సర్వ్లెట్ క్రియేట్ చేస్తే దాని పేరు ఏమని పెడదాం, గెట్ స్టూడెంట్ సర్వ్లెట్ అని పెడతా. గెట్ స్టూడెంట్ సర్వ్లెట్ అంటే ఒక ఐడి ఇస్తాను, ఆ ఐడి నుండి నాకు రెస్పాన్స్ పంపించు అని చెప్పేసి అర్థం. సో ఏం చేస్తాను, దీనికి యూఆర్ఎల్ పారామీటర్ ఏం పెడతానంటే /student అని పెడతా. ఓకేనా, క్రియేట్ చేసేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని దీనిలో పేస్ట్ చేస్తా. బోల్డ్ ఎర్రర్లు వచ్చాయా, తెలుసు కదా మనకి ఎర్రర్లు వస్తే ఏం చేయాలి. నేను జస్ట్ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి కోడ్ అంతా కాపీ చేస్తున్నాను. ఓకేనా, ఎస్ ఓకే. ఇంకేంటి ఇక్కడ ఏంటి ఎర్రర్స్, ఓకే సర్వ్లెట్స్, ఓకే. ఇప్పుడు
కోడ్ రాసాం. ఈ కోడ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందాక ఈ కోడ్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే చెప్తాను చూడండి. ఇందాక మనం ఇన్పుట్ ఏం పంపించట్లేదు, జస్ట్ ఏం చేసాం, నాకు అందరూ యూజర్స్ కావాలి అన్నారు కాబట్టి దానికి ఇన్పుట్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఈ URL పారామీటర్స్ పట్టుకొని అది ఆ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేసి మనకు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటి, నువ్వు ఇన్పుట్ పంపించాలి. పలానా స్టూడెంట్ డీటెయిల్స్ నీకు కావాలి అంటే పలానా వాడు ఎవడో నువ్వు పంపించాలా. ఫ్రంట్ ఎండ్ నుండి పలానా అంటే వాడు ఐడి కానీ రిజిస్టర్ నెంబర్ కానీ ఏదో ఒకటి వస్తుంది. ఫ్రంట్ ఎండ్ నుండి ఒక ఇన్పుట్ అనేది మనకు వస్తుంది. ఆ ఇన్పుట్ని మనం సర్వ్లెట్లో రీడ్ చేసుకొని అప్పుడు బ్యాక్ ఎండ్తో మనం కమ్యూనికేట్ అయ్యి డేటాను పంపిస్తాం అనమాట. అలాగే చూడండి ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే, ఇదంతా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకుని ఇదంతా మీకు తెలిసే ఉంటుంది, అంతా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఈ లైన్ చూడండి, స్టూడెంట్ ఐడి పారామ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామ్ ఆఫ్ ఐడి అని చెప్పేసి. అంటే ఏంటి అంటే ఈ సర్వ్లెట్లోకి వచ్చిన తర్వాత గెట్ పారామీటర్ ఆఫ్ ఐడి అంటే ఐడి అని ఎక్కడైతే కనిపిస్తుందో ఆ లింక్లో ఆ ఐడి యొక్క వాల్యూ ఈ ఐడి పారామ్కి సెట్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, నువ్వు ఐడిని పంపించాలా, ఆ ఐడి అన్నది ఇక్కడ ఇది రీడ్ చేసుకుంటుంది, స్ట్రింగ్లో రీడ్ చేసుకుంటుంది. దీన్ని మనం ఏంటి, ఐడి అన్న జనరల్గా ఏంటి నంబర్లో ఉంటుందా, సో మనం ఇక్కడ స్ట్రింగ్లో రీడ్ చేసుకుని దానికి మళ్ళీ ఇంట్లో మార్చుకుంటాం అనమాట. ఓకేనా. ఒకవేళ ఐడి పారామ్ అనేది నల్ ఉంటే అంటే నాకు ఫ్రంట్ ఎండ్ నుండి నాకు ఇన్పుట్ రాకపోతే నేనేం చేస్తాను, ఆపేస్తాను, అక్కడే ఒక ఎర్రర్ని త్రో చేస్తాను. ఇక్కడ చూసారా, సక్సెస్ ఫాల్స్ అని పంపించి మెసేజ్ ఏమని పంపిస్తున్నా, మిస్సింగ్ ఐడి పారామీటర్ అని చెప్పేసి వాళ్ళకు నేను పంపిస్తున్నా, రెస్పాన్స్ ఇది పంపిస్తున్నా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో నేను ఐడి పంపించలేదా అని చెప్పేసి అప్పుడు ఐడి పంపిస్తాడు అనమాట. ఓకేనా. నేను ఇక్కడ ఆపేస్తాను. ఒకవేళ ఐడి పంపించకపోతే నేను కోడ్ రన్ చేయను, ఆపేస్తాను ఇక్కడే. తర్వాత ఏం చేస్తాను, ఒకవేళ ఐడి పంపించాడు అంటే దాన్ని నేను ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నా, ఆ స్ట్రింగ్లో రీడ్ చేసుకున్న దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. అప్పుడు ఈ ఐడిని బట్టి నేను డీటెయిల్స్ పంపించాలి కదా. సో ఇక్కడ చూస్తే సర్వీస్ క్లాస్ మన బిజినెస్ లాజిక్ కూడా ఎందులో ఉంది, స్టూడెంట్ సర్వీస్ క్లాస్లో ఉందా. నేను దాన్ని ఇక్కడ కాల్ చేసుకొని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని గెట్ స్టూడెంట్ బై ఐడి అని చెప్పేసి ఐడిని నేను ఇన్పుట్గా పంపుతున్నా. ఇక్కడ మీరు చూసుకుంటే దాన్ని నావిగేట్ అవుతే దాని కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ ఎక్స్క్యూట్ అవుతుంది ఏమని, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి. అంటే పలానా ఐడి క్వశ్చన్ మార్క్ అని పెట్టావు కదా, క్వశ్చన్ మార్క్లో నీ ఐడి వెళ్తుంది అనమాట. నువ్వు ఏదైతే నీకు ఫ్రంట్ ఎండ్ నుండి నీకు ఇన్పుట్ వస్తుందో ఆ ఐడి క్వశ్చన్ మార్క్లో వెళ్తుంది. ఇక్కడ చూసారా ఫస్ట్ దానికి ఇక్కడ ఐడి అని పంపించావా అంటే ఫస్ట్ 1, ఐడి అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ దగ్గర వెళ్ళి ఐడిని సెట్ చేయమని అర్థం. సో ఇక్కడ ఒకటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి 1, ఐడి అని చెప్పి రాస్తాం. అంటే ఆ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ దగ్గర ఈ ఐడి వెళ్ళి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క దాన్ని నేను ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ నేను తెచ్చుకుంటున్నాను, డేటాబేస్ నుండి తెచ్చుకొని ఏం చేస్తున్నాయి, ఎవరికి సెట్ చేస్తున్నా, ఇక్కడ స్టూడెంట్ క్లాస్ అని ఇంతకు రాసుకున్నామా మోడల్లో, మనం ఇక్కడ రాసుకున్నామా ఐడి, నేమ్, ఈమెయిల్, కోర్స్ అని. సో వాటికి ఇక్కడ సెట్ చేస్తున్నాం. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ మనం అక్కడ కన్స్ట్రక్టర్ రాసామా, దానికి ఇక్కడ ఒక్కొక్క దానికి సెట్ చేసాం, ఐడి, నేమ్, ఈమెయిల్, కోర్స్ గెట్ చేసుకొని డేటాబేస్ నుండి సెట్ చేసేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నా, ఆ స్టూడెంట్ అన్నదాన్ని రిటర్న్ చేస్తున్నా. మీరు ఇక్కడ నా సబ్జెక్ట్లో చూసుకుంటే ఇక్కడ చూసారా, స్టూడెంట్ అన్నది రిటర్న్ అవుతుంది. ఇక్కడ డేటా టైప్ ఇక్కడ స్టూడెంట్ అని చెప్పేసి రిటర్న్ అవుతుంది. సో ఏం చేస్తాను, తర్వాత ఆ స్టూడెంట్ అన్న క్లాస్ నుండి నేనేం చేస్తాను, ఒక్కొక్క దాన్ని ఒక JSON ఆబ్జెక్ట్లోకి అంటే మీకు చూపించాలి కదా, నేను మీకు రెస్పాన్స్ పంపించాలంటే JSON ద్వారా పంపిస్తాను. ఆ JSON అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీన్ని నేను రన్ చేసుకుంటే ఓకేనా, నేను దీన్ని కాపీ చేసుకుంటా. దీన్ని కాపీ చేసుకొని ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఏం చేస్తాను, దాని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది కూడా గెట్ రిక్వెస్ట్ అయినా గెట్టగా చేస్తాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఐడి పంపాలి. ఏం చేస్తాను, ఐడి అని చెప్పేసి పంపాలి. ఏమని ఐడి 1 అని ఇస్తా. ఓకేనా. ఇక్కడ ఈ ఐడియాని ఏమైతే నువ్వు రాస్తున్నావో పంపుతున్నావో ఇక్కడ నువ్వు ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టావో కోడ్స్లో అక్కడ కూడా అదే పేరు ఉండాలన్నమాట. చేంజ్ ఉంటే మాత్రం అది తీసుకోదు. సో ఐడి 1 అని పంపిస్తున్నాను, గెట్ రిక్వెస్ట్ పంపించా. చూసారా, ఒకటే వచ్చింది, ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ మాత్రమే వచ్చింది. ఎందుకు, నేను ఐడి పంపాను, పలానా స్టూడెంట్ కావాలి అన్నాను, పలానా స్టూడెంట్ వచ్చేసింది. JSON అంటే ఏంటంటే ఇక్కడ చూసారా, ఫ్లవర్ బ్రాకెట్స్లో కీ వాల్యూ పేర్స్లో వచ్చిందా, ఇది JSON ఫార్మేట్ అనమాట. ఇందాక నాకు స్టూడెంట్ అన్న క్లాస్ నాకు అవుట్పుట్లో రిటర్న్ అయింది. నాకు అది నేను సెండ్ చేయలేం కదా డైరెక్ట్గా. సో నేనేం చేస్తానంటే నీట్గా నేను JSON ఫార్మేట్లో సెండ్ చేయాలి కాబట్టి ఆ స్టూడెంట్లో నుండి ఒక్కొక్క ఐటమ్ని నేను గెట్ చేసుకొని నేను ఇలా JSON ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాను. ఆ JSON ఆబ్జెక్ట్ నేను నీకు సెండ్ చేశాను. సూపరా, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం దాకా గెట్ కాల్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది పిక్చర్ క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోస్ట్ కాల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఏ సినారియో ఏంటి, దీనికోసం మనం మాట్లాడుకుందాం. పోస్ట్ కాల్ ఎప్పుడు చెప్పాను నేను, నువ్వు డేటాబేస్లోకి ఏదైనా వెళ్ళి ఫస్ట్ టైం పెద్ద డేటాని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు పోస్ట్ కాల్ యూజ్ చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక స్టూడెంట్ని నువ్వు డేటాబేస్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు దాకా నువ్వేం చేస్తావు, ఆల్రెడీ యాడ్ చేసిన స్టూడెంట్ని గెట్ చేసేసుకున్నావు, తెచ్చుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి యాడ్ చేయాలి. సో దానికోసం మనం కోడ్ చూద్దాం ఒకసారి. ఆల్రెడీ నేను ఇక్కడ కాపీ చేసి పెట్టేసాను కోడ్ని, ఒక్కసారి ఓపెన్ చేద్దాం. చూసారా, ఇక్కడ స్టూడెంట్ /యాడ్ ఈ కాల్ ఎప్పుడైతే హిట్ అవుతుందో ఈ పలానా కోడ్కి వచ్చేస్తుంది.
వచ్చిన తర్వాత స్టూడెంట్ని యాడ్ చేయాలి అంటే ఏం చెప్పాను నేను, పోస్ట్ బాడీ నుండి మనకి రిక్వెస్ట్ వస్తుంది. పోస్ట్ బాడీ నుండి మనం రీడ్ చేసుకొని అప్పుడు మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకేనా, డీలా డన్నా? ఓకే. ఇప్పుడు పోస్ట్ బాడీ నుండి రీడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది ప్రాసెస్ అనమాట. స్ట్రింగ్ బిల్డర్ తీసుకుంటాము, బఫర్ రీడర్ దగ్గర నుండి ఇలా ఒక్కొక్క ఐటమ్ని రీడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక్కొక్క దాన్ని నేను రీడ్ చేసుకున్నా. పోస్ట్ బాడీలో ఉన్న ఐటమ్ని నేను రీడ్ చేసుకున్నా. రీడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క దాని నుండి నేను గెట్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన వాల్యూస్ అంటే గెట్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, నేమ్, ఈమెయిల్, కోర్సు, ఈ మూడే కదా అన్న. ఐడి రావట్లేదు ఏంటన్నా అంటే ఇలాంటి యథవ క్వశ్చన్లు అడగండి. ఎందుకంటే ఐడీస్ డేటాబేస్లో ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పేసి పెడతాం. ఆటో ఇంక్రిమెంట్ అని పెడితే నువ్వు ఒక్కొక్క రికార్డ్ని ఇన్సర్ట్ చేసే ప్రతిసారి అది ఇంక్రిమెంట్ అవుతూ నంబర్లు ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తారు ఎలా సెట్ అవుతుందని చెప్పేసి. మనకు కావాల్సింది నేమ్, ఈమెయిల్, కోర్స్, ఈ మూడే కావాల్సింది. ఓకేనా, నాకు కావాల్సింది నేను బాడీని రీడ్ చేసుకొని అసైన్ చేసుకున్నా, వేరియబుల్స్కి అసైన్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇదంతా పట్టుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఓకేనా, డన్నా చేద్దాం. సో నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్ సర్వీస్కి ఒక కాల్ పెట్టుకొని అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక మెథడ్ రాసుకున్నా. సో ఇక్కడ నేను నావిగేట్ అవుతే ఇక్కడ చూసారా దాని కోడ్ ఏమని, మన జనరల్గా టేబుల్ కదా ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం, కాలమ్ నేమ్స్ దాని వాల్యూస్ ఇచ్చేస్తాం. ఓకేనా, అది ఓకేనా, క్లియర్ కదా. అది ఇక్కడ సరే ఫస్ట్ స్టూడెంట్ డాట్ గెట్ నేమ్ అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి వెళ్ళి నేమ్ని సెట్ చేయాలని అర్థం. ఇక్కడ 3 క్వశ్చన్ మార్కులు పెట్టామో వాల్యూస్లో. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వెళ్ళి నేమ్ పెట్టు, సెకండ్ క్వశ్చన్ మార్క్ వెళ్ళి ఈమెయిల్ పెట్టు, థర్డ్ క్వశ్చన్ మార్క్ వెళ్ళి కోర్స్ పెట్టు. ఇలాగా నంబర్స్ పెట్టి ఏమైతే ఇస్తున్నామో ఆ క్వశ్చన్ నెంబర్కి వెళ్ళి ఇది సెట్ అవుతుంది అనమాట. ఓకే, యాడ్ స్టూడెంట్ చేస్తే ఇది వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, రన్ అయిపోయింది కదా. ఈ URLని కాపీ చేసుకుందాం, పేస్ట్ చేద్దాం. మనం ఇన్పుట్ ఏం పంపించాలి, పోస్ట్ బాడీ నుండి డేటా పంపించాలి. ఓకే, పంపించడం ట్రై చేద్దాం ఒకసారి. మనం ఏం చేయాలి, ఇప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ పంపించాలి కదా. సో గెట్ ప్లేస్లో పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తాం, పోయి సెండ్ కొట్టేస్తాం. చూసారా, సక్సెస్ టు స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం డీబీలోకి వెళ్ళి చెక్ చేద్దాం యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. చూసారా, దీపికా రెడ్డి ఐడి నెంబర్ 5. నేను చెప్పాను కదా ఇంక్రిమెంట్ అవుతుంటుందని. అక్కడ 5 ఎందుకు వచ్చింది, 3, 4 ఎందుకు రాలేదని అడగండి. ఎందుకంటే మధ్యలో నేను డిలీట్ చేశాను కాబట్టి, ఇంతకేదో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను కాబట్టి డిలీట్ అయిపోయింది. సో దాని నెక్స్ట్ నెంబర్ నుండి ఇలా అయిందనమాట. ఇప్పుడు ఏంటి, మనం పుట్టు గురించి మాట్లాడాలి. పోస్ట్కి పుట్టుకి తేడా ఏం చెప్పాను, పోస్ట్ ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు పోస్ట్, పుట్టెప్పుడు అప్డేట్ చేయాలి, ఆల్రెడీ ఉన్నదని అప్డేట్ చేయాలి అన్నప్పుడు పుట్టు అని చెప్పాను. సో ఇప్పుడు ఏంటి, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు వేర్ ఇస్ దట్, ఓకే, అప్డేట్ స్టూడెంట్ అని చెప్పేసి ఆల్రెడీ కోడ్ రాసి పెట్టినాను కదా. ఎప్పుడైతే మనకు student/update అని వస్తుందో అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్డేట్ చేయడానికి మనకి ఏం కావాలి, పోస్ట్ బాడీలో డేటా కావాలి. ఆ డేటా అంతా పట్టుకెళ్ళి నేను ఆ పలానా ఐడికి నేను పెట్టేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు పోస్ట్ బాడీలో ఏమేమి వచ్చాయి, నేమ్ వచ్చింది, పోస్ట్ బాడీలో ఏమేమి వచ్చాయి, ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, కోర్స్ వచ్చింది. ఈ 4 వచ్చాయి. ఆ 4 ఎందుకు వచ్చాయి అంటే అప్డేట్ చేయాలి అంటే ఎక్కడ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలియాలి కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, నీకు ఐడి నెంబర్ కూడా వస్తుంది. పలానా ఐడి నెంబర్ దగ్గరికి వెళ్ళి నేమ్ ఇది పెట్టు, నేను పంపించింది పెట్టు, ఈమెయిల్ నేను పంపించింది పెట్టు, కోర్స్ నేను పంపించింది పెట్టు అని అర్థం దానికి. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఓకే రన్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తా. పేస్ట్ చేస్తాను కదా. ఇప్పుడు ఏంటి, ఒకసారి నేను ఈ డేటాను కాపీ చేసుకుంటాను. ఒకసారి ఇక్కడ బాడీలోకి వెళ్ళి రాలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ఇదేంటి, పుట్ రిక్వెస్ట్ అని చెప్పాను, పుట్టు పెట్టుకోండి. ఇక్కడ మన కొత్తగా ఏం రావాలి, ఐడి రావాలి. ఏమని, ఐడి అని చెప్పేసి తీసుకుందాం, ఇన్వర్టెడ్ కామాస్ తీసుకుందాం. ఐడి ఎంత, 1 కదా, కామా పెట్టుకుందాం. ఓకే, ఐడి నెంబర్ 5 పెడతా. ఇప్పుడు రన్ చేస్తా నేను. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేద్దాం, ఒకసారి చూద్దాం చేంజ్ అయిందా లేదని చెప్పేసి. చూసారా, ఐడి నెంబర్ 5 దగ్గర కార్తిక్ రెడ్డి @example.com పైథాన్ చేంజ్ అయిందా, పుట్ రిక్వెస్ట్ పెట్టావు, డన్. ఇంకా మనం ఫైనల్గా మాట్లాడుకుంటే డిలీట్ ఆపరేషన్, అదే డిలీట్ రిక్వెస్ట్ ఎలా పంపించాలి అని కదా. సో డిలీట్ యా, దీన్ని తెచ్చుకున్నాం, /student/delete అని కాల్ పంపించాం. డిలీట్ చేయడానికి నీకేం కావాలి, ఐడి ఉంటే సరిపోతుంది కదా. పలానా ఐడి R1 డిలీట్ చేయి, పలానా ఐడి స్టూడెంట్ డిలీట్ చేయి,
ఐడి వస్తే సరిపోతుంది కదా. సో మనకు ఐడి పంపుతాడు, ఐడిని డిలీట్ చేసేస్తాం. ఓకేనా. ఐడిని ఎక్కడ రీడ్ చేసుకుంటున్నాం, ఇదిగోండి ఐడిని రీడ్ చేసుకుంటాం. ఇక్కడ ఐడిని రీడ్ చేసుకుంటాము, ఐడి దగ్గరికి వెళ్ళి డేటాబేస్లో లేపేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ओके कॉपी करवा लो लिंक, न्यू टैब ओपन कर लो। न्यू टैब ओपन करने के बाद पेस्ट करना, पेस्ट करने के बाद गेट रिक्वेस्ट को डिलीट रिक्वेस्ट करना। यहाँ एक पैरामीटर सेंड करना पड़ता ना, वो वाला क्या है, आईडी, आईडी नंबर 5. సో ఐడి నెంబర్ 5ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో డిలీట్ రిక్వెస్ట్ పెట్టి నేను కాల్ అయితే సెండ్ చేస్తాను, సక్సెస్ఫుల్ అని వచ్చింది. దీనిలోకి వెళ్ళి చూద్దాం ఐడి నెంబర్ 5 ఉందా లేదా అని చెప్పేసి. బూమ్ వెళ్ళిపోయింది. సో ఇదనమాట హెచ్డిడిపి మెథడ్స్ అంటే ఇవి. పిచ్చ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. చాలా డీటెయిల్డ్గా టైం తీసుకొని మరీ చెప్పాను. అండ్ ఏపీఐ వీడియో కూడా చూసుంటారు కదా. సో కుదిరితే కామెంట్ పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. దానికి మీ వీడియో ఎలా అనిపించింది, ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా దాన్ని చెప్పండి. నెక్స్ట్ టైం దాన్ని అంతా కరెక్ట్ చేసుకొని ఇంకా దోలుదిరిపై వీడియోలు చేద్దాం మనం. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రైట్ మొమెంట్, బాయ్.